హీరో విశాల్ అనగానే ముందుగా గుర్తొచ్చేది 6 అడుగుల ఎత్తు, 6 ప్యాక్ బాడీ, కండలు తిరిగిన శరీరంతో యాక్షన్ సీక్వెన్స్ లో అద్దరగొడతాడు. అలాంటి విశాల్ ఇప్పుడు ఒక్కసారిగా స్టేజ్ మీదే కుప్పకూలిపోయారు. గతంలో మదగద రాజా సినిమా ఈవెంట్ అప్పుడు సరిగా మైక్ కూడా పట్టుకోలేక గజగజ వణుకుతూ మాట కూడా సరిగా మాట్లాడలేకపోయిన విశాల్ ఇప్పుడు రీసెంట్ గా తమిళనాడులోనే జరిగిన ట్రాన్స్జెండర్స్ అందాల పోటీకి చీఫ్ గెస్ట్ గా వెళ్లి స్టేజ్ మీద బానే మాట్లాడి సడన్ గా స్పృహ తప్పిపోయారు. దీంతో ఒక్కసారిగా ఈవెంట్ మొత్తం గందరగోళంగా మారిపోగా విశాల్కి ఏదో పెద్ద సమస్య ఉంది అని చెప్పి న్యూస్ ఛానల్స్ లో ఆన్లైన్స్ లో ఒక న్యూస్ వైరల్ అయింది. ఇక పడిపోయిన విశాల్ వెంటనే దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్కి వెళ్ళగా డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. అయితే అసలు విశాల్కి వచ్చిన సమస్య ఏంటి? ఎప్పుడు ఫిట్ గా ఉన్న విశాల్ ఎందుకని ఇంత వీక్ అయిపోతున్నారు? ఆ ఒక్కరోజు షూట్ వల్లే విశాల్ ఇలా అయిపోయారా? ఆ సమస్య వల్లే అర్జున్ రెడ్డి హీరోయిన్ తో విశాల్ పెళ్లి ఆగిపోయిందా? అసలు విశాల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆంధ్ర నుండి వచ్చి తమిళనాడులో స్టార్ హీరో ఎలా అయ్యాడు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. విశాల్ నటించిన సినిమాలో మీ ఫేవరెట్ ఏదనేది కామెంట్స్ లో రాసి వీడియోని చివరి వరకు చూడండి. 1977 ఆగస్టు 29న జీకే రెడ్డి, జానకీదేవి దంపతులకు జన్మించారు విశాల్ రెడ్డి. విశాల్ నాన్న మొదట ఆర్మీలో పనిచేశారు. తర్వాత సినీ నిర్మాణంలో అడుగుపెట్టారు. దీంతో ఆ సమయంలో విశాల్ అతని అన్నయ్య బాలనటులుగా నటించారు. అలా పలు మూవీస్ లో బాలనటుడిగా చేశారు. ఇక విశాల్ కు చెల్లెలు ఐశ్వర్య, అన్నయ్య విక్రమ్ కృష్ణ ఉన్నారు. విశాల్ డాన్ వాస్కో మెట్రికులేషన్ హైయర్ సెకండరీ స్కూల్లో 10th కంప్లీట్ చేశారు. తర్వాత ఇంటర్ పూర్తి చేశాక డైరెక్టర్ డిపార్ట్మెంట్ మీద ఇష్టంతో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎవరి దగ్గరైనా చేర్పించమని వాళ్ళ నాన్నని అడిగారు. అయితే వాళ్ళ అమ్మగారు అందుకు అంగీకరించలేదు. నువ్వు డిగ్రీ పూర్తి చేశాకే ఏదైనా చేసుకోమని చెప్పారు. విశాల్ అందుకు ఒప్పుకుని లాయలో కాలేజ్లో చేరి విజువల్ ఎఫెక్ట్స్ లో కమ్యూనికేషన్స్ చేశారు. ఆ తర్వాత బిఎఫ్ టెక్ చేయడానికి ముంబై వెళ్తానని చెప్పారు. కానీ ఈసారి కూడా వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మగారు ఒప్పుకోలేదు. దీంతో వాళ్ళ నాన్న విక్రమ్ కృష్ణను హీరోగా చేసి విశాల్ ని డైరెక్టర్ గా చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఆ సమయంలో హీరో అర్జున్ డైరెక్ట్ చేసిన మూవీకి ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేర్పించారు. తర్వాత విశాల్ తండ్రి కోరిక మేరకు అర్జున్ యజమలి షూటింగ్ లో ఒక రోజు వినీత్ తో చేయించిన సీన్స్ ని మళ్ళీ విశాల్ తో కూడా చేయించారు. అందులో విశాల్ లుక్స్ చూసి యాక్టింగ్ నేర్చుకోమని సలహా ఇచ్చారట. ఇక యాక్టింగ్ నేర్చుకున్న తర్వాత గాంధీ కృష్ణ అనే దర్శకుడు చెల్లమే అనే మూవీకి విశాల్ ని హీరోగా పెట్టుకున్నారు. ఈ మూవీ విడుదలైన రోజుల నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత డైరెక్టర్ లింగుస్వామితో ఒక మాస్ మూవీలో చేయగా ఆ మూవీతో మాస్ హీరోగా విశాల్ కి మంచి పేరు వచ్చింది. ఇక ఆ తర్వాత ఆ మూవీని 2006 మే నెలలో పందెంకోడి పేరుతో డబ్ చేసి విడుదల చేశారు. తెలుగులో కూడా తమిళలాగే సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మొదటి సినిమాతోనే విశాల్ తెలుగులో మంచి మార్కెట్ సంపాదించారు. ఈ సినిమా హిట్ అవ్వడంతో తాను మొదటిసారి నటించిన చెల్లమేను ప్రేమ చదరంగం పేరుతో డబ్ చేసి తెలుగులో విడుదల చేశారు. ఆ తర్వాత జీకే ఫిల్మ్స్ కార్పొరేషన్ అనే కొత్త బ్యానర్ పెట్టి అన్న విక్రమ్ కృష్ణ నిర్మాతగా తరుణ్ గోపి దర్శకత్వంలో తిమిరే అనే సినిమా తీశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తెలుగులో పొగరు పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది. 2 భాషల్లో 35 కోట్ల రూపాయలు వసూలు చేసి విశాల్ స్టామినాను పెంచింది. విశాల్ 2006లోనే మమతా మోహన్ దాస్ జంటగా శివపతి గారం అనే సినిమాలో నటించారు. ఇది ఫ్లాప్ అవడంతో తెలుగులోకి డబ్ చేయలేదు. తర్వాత హరి దర్శకత్వంలో తామిర భరణి అనే సినిమాలో నటించారు. ఇది తెలుగులో భరణి అనే పేరుతో విడుదలై సూపర్ హిట్ అయింది. తర్వాత ప్రియమణితో మలై కొట్టై అనే సినిమాలో నటించారు. ఇది 2007లో వచ్చి తమిళంలో ఫ్లాప్ అవగా తెలుగులో యావరేజ్ గా ఆడింది. తర్వాత తమిళంలో జీకే ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై తెలుగులో భారీ బడ్జెట్ 25 కోట్ల రూపాయలతో సెల్యూట్ నిర్మించారు. వాళ్ళ అన్నయ్య తమిళంలో సత్యం పేరుతో డబ్ చేశారు. 2 చోట్ల ఫ్లాప్ అయింది. మళ్లీ వీళ్ళ సొంత ప్రొడక్షన్ లోనే తొరై తీశారు. ఇది తెలుగులో పిస్తాగా వచ్చింది. ఇది కూడా ఫ్లాప్ అయింది. తర్వాత వినయమట్టు పిళ్ళై ఫ్లాప్ అవడంతో తెలుగులో రాలేదు. తర్వాత బాలా దర్శకత్వంలో అవన్ యువన్ అనే తెలుగులో వాడు వీడిగా వచ్చింది. ఇక 2011లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. నటుడిగా విశాల్ కి మంచి పేరు వచ్చింది. ఇక ఆ తర్వాత ప్రభుదేవ దర్శకత్వంలో వచ్చిన వేడి అంతగా ఆకట్టుకోలేదు. తర్వాత సమర్, ఇది తెలుగులో వేటాడు వెంటాడు పేరుతో వచ్చింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది. తర్వాత పట్టుతాయిని, ఇది కూడా ఫ్లాప్ అయింది. తర్వాత పాండినాడు, ఇది పల్నాడు పేరుతో వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. దీని తర్వాత నాన్ సిగప్పు మణిదన్ ఫ్లాప్ అయిన తర్వాత వచ్చిన పూజ హిట్ అయింది. అయితే తమిళంలో ఈ సినిమా యావరేజ్ గా ఆడింది. తర్వాత అంబాల, తెలుగులో మగ మహారాజు, పాయంపులి, తెలుగులో ఎంతవరకు ఈ ప్రేమ, ఈ సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. తర్వాత కథకళి, తెలుగులో అదే పేరుతో వచ్చింది. తర్వాత వచ్చిన మరుదు, తెలుగులో రాయుడు, తెలుగులో సూపర్ హిట్ అవ్వగా
దీని తర్వాత వచ్చిన కత్తి సండై తెలుగులో ఒక్కడు పేరుతో వచ్చింది. ఇది మాత్రం ఆడలేదు. తుప్పరివాలం, డిక్టేటర్, ఇరంబుతిరై తెలుగులో అభిమన్యుడు ఈ 2 సూపర్ హిట్స్ అయ్యాయి. తర్వాత 2018లో పందెం కోడి 2 వచ్చి సూపర్ హిట్ అయింది. కానీ పార్ట్ 1 రేంజ్ని అయితే అందుకోలేదు. దీని తర్వాత ఎన్టీఆర్ నటించిన టెంపర్ మూవీని అయోగ్య పేరుతో రీమేక్ చేశారు. ఆ తర్వాత వచ్చిన యాక్షన్ ఈ 2 యావరేజ్గానే ఆడాయి. విశాల్ ఏదైనా సమస్య వస్తే సినిమాలో ఎలా ఫైట్ చేస్తారో రియల్ లైఫ్లో కూడా అలాగే ఫైట్ చేస్తారు. జల్లికట్టు కోసం పోరాటంలో తానే ముందుండగా సీనియర్ ఆర్టిస్టులకి పెన్షన్ ఇవ్వడం కోసం ఓ బిల్డింగ్ నిర్మించడం కోసం విశాల్ చేసిన పోరాటం తమిళనాడులో పెద్ద సంచలనమే అయింది. తర్వాత కార్తీ మరికొందరు హీరోలు అతనికి సపోర్ట్గా నిలిచారు. ఈ విషయంలో తన అభిమాన హీరో శరత్ కుమార్తో విభేదాలు పెట్టుకున్నారు. ఆ సమయంలో విశాల్ది తమిళనాడు కాదని ఆంధ్రప్రదేశ్ అని నిరూపించడానికి కొంతమంది విశాల్ రెడ్డి పేరుతో కాంట్రవర్సీ లేవదీశారు. కానీ అది ఎవరూ పట్టించుకోలేదు. 2017లో జరిగిన ప్రొడక్షన్ కౌన్సిల్ ఎన్నికలలో ప్రెసిడెంట్గా గెలిచాడు. ప్రస్తుతం బిల్డింగ్ ద్వారా వచ్చే పెన్షన్తో పేద కళాకారులకు 1000 రూపాయల పెన్షన్ అందజేస్తున్నారు. అలాగే కొంతమంది సీనియర్ ఆర్టిస్టులని సన్మానిస్తున్నారు. ఇక విశాల్, వరలక్ష్మి ఇద్దరు చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ కావడంతో ప్రేమించుకున్నారు. అయితే వీళ్ళ ప్రేమ పెళ్లి వరకు రాలేదు, మధ్యలోనే డ్రాప్ అయిపోయింది. 2019లో విశాల్కు పెళ్లి చూపులు ఫేమ్ అనీషా రెడ్డితో అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే ఈ ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ అయింది. ఇక ఆ మధ్యనే విశాల్ మూగా చెవుడైన నటి అభినయ్తో ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ అభినయ్ ఇంటర్వ్యూలో తమ మధ్య అలాంటిదేమీ లేదని, ఆయన హీరోగా మాత్రమే తనకు అభిమానమని, ప్రేమించుకోలేదని పెళ్లిపై వచ్చిన గాసిప్స్ ని కొట్టిపారేస్తుంది. ఇప్పుడు ఈమెకు కూడా పెళ్లైపోయింది. 2018 డిసెంబర్ చెన్నైలోని శ్రీనగర్లో తమిళ చిత్ర నిర్మాతల మండలి తాళం పగలగొట్టేందుకు ప్రయత్నించిన విశాల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 2017 ఎన్నికల సమయంలో విశాల్ తన వాగ్దానాల్ని నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ సినీ నిర్మాతల కౌన్సిల్కు తాళం వేశారు. ఇదిలా ఉంటే తెలుగులో లాస్ట్ రత్నం మూవీలో కనిపించినటువంటి విశాల్ ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. దీంతో కాలీవుడ్లో బిజీగా ఉన్నాడేమో అని అనుకున్నారు. కానీ అక్కడ కూడా పెద్దగా కనిపించలేదు. అయితే ఆయన నటించిన మతగధ రాజా మూవీ షూటింగ్ 12 ఏళ్ల క్రితం పూర్తవగా ఇప్పుడు ఆ మూవీ రిలీజ్కి ముహూర్తం కుదిరింది. సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ జనవరి 12న థియేటర్లో సందడి చేసింది. అయితే సినిమా ప్రమోషన్ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మూవీ టీం నిర్వహించినప్పుడు విశాల్ వచ్చారు. ఎప్పుడైతే విశాల్ వేదిక మీదకి వచ్చి మాట్లాడడం స్టార్ట్ చేశారో ఆ సమయంలో ఆయన చూసి అందరూ షాక్ అయ్యారు. చెప్పాలంటే గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. బాగా బక్క చిక్కిపోయి కనీసం బైక్ కూడా సరిగా పట్టుకుని మాట్లాడలేని స్థితిలో కనిపించారు. ఆయన చేతులు కూడా బాగా వణుకుతూ నిలబడడానికి కూడా చాలా ఇబ్బందిగా కనిపించడంతో ఆయనకు సంబంధించిన వీడియో నెట్లో బాగా వైరల్ అయింది. ఇక ఆ వీడియో చూసే అటు కాలీవుడ్ ఫ్యాన్స్తో పాటు ఇటు టాలీవుడ్ ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. మొన్నటి వరకు బాగానే ఉన్న విశాల్కు ఇప్పుడు ఏమైందని కంగారు పడుతున్నారు. దీంతో విశాల్ కొద్ది రోజుల నుంచే తీవ్రమైన చలి, జ్వరం, జలుబుతో బాధపడుతున్నారని, అందుకే అలా జరిగిందని విశాల్ టీం చెప్పింది. అలాగే ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ని కూడా చూస్తుంటే ఆయన్ని మరో సమస్య వేధిస్తోందని అర్థమవుతోంది. దీని గురించి ఇరుమురై మూవీ సమయంలో విశాల్ గాయపడడంతో అతని కన్ను, మెదడుని కలిపే నరాలు దెబ్బతిన్నాయని గతంలోనే టాక్ వచ్చింది. ఇక అప్పటి నుంచి విశాల్ ఇలా అయ్యారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఒకప్పటి విశాల్కు ఇప్పుడున్న విశాల్కు తేడా చూసి ఆయన ఫ్యాన్స్తో పాటు సామాన్య ప్రజలు, ప్రేక్షకులు కూడా తట్టుకోలేకపోతున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.